కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్ కవంపల్లి సత్యనారాయణ గారు సన్మాన సభలో నేను ఏదో బ్రాహ్మణులను కించపరిచిందని వాళ్ళు అంటా ఉన్నారు. అది నిజం కాదు. బ్రాహ్మణులంటే నాకు కూడా గౌరవం, మర్యాద ఉంటుంది. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. నేను మా దగ్గర యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంటుంది అరపల్లి కాడ. అక్కడ రాంబాబు గారి అయ్యగారు ఉంటాడు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, నేను చైర్మన్ ఉన్నప్పుడు కానీ, నేను మొన్న ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఆ దేవాలయానికి పట్టు వస్త్రాలు తీసుకుపోయేది నేను, తలంబ్రాలు మోసుకుపోయేది నేను. ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయన కూడా పాదవందన చేసే సందర్భాలు ఉన్నాయి. అటువంటిప్పుడు నేను బ్రాహ్మణులకు కించపరచాల్సిన అవసరం నాకు లేదు. అదే వాడు కనుక నాకు అర్థమైతే నేను అయ్యగారు కూడా అవుతాను, మా దగ్గర పూజ అయ్యా నువ్వు ఏమో చదివినా జరి చెప్పు అని మళ్ళీ నేను తర్జుమా చేసుకుంటా. తర్జుమా చేసుకుంటే వాళ్ళు మంచి చెప్తారు, నేను కూడా వింటా. ఇప్పుడు నేను వాళ్ళు అన్నది లేదు, వాళ్ళ జోలికి పోయింది లేదు. ఎందుకు వాళ్ళేమో నాకేం పగదారులా? వాళ్ళేమో నేను వాళ్ళకేమైనా శత్రువునా? కనుక ఒకవేళ బాధపడి ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కూడా నేను సమాజం గుర్తిరిగిన నేను అన్ని కులాలను మతాలను వ్యవస్థనే గౌరవించడం నేను ఇవాళ ఎమ్మెల్యే అయినను కాదు. నేను 70 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. మీదంగా నీళ్ళు పోతే తాగినోని. మా వంతుకు గొడ్డు చచ్చిపోతే ఆ గొడ్డును నేను మా అయ్య చెరో కాడి బుధాన్ని వేసుకొని పోయి ఊరవతలు తీసుకుపోయి తోలిసి ఆ తోలుని చెప్పు చేసిన చరిత్ర మాది. కనుక బ్రాహ్మణ సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక్క వర్డ్ కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. దానికోసం నేను మీరు బాధపడితే దానికి నేను బాధ్యతగా నేను అది నిజం కాదని కూడా చెప్తా ఉన్నా. నేను ఇక అది ఇచ్చిపెట్టిగా ఇక బ్రాహ్మణులకు అయితే నేను ఒక మాట చెప్పేసిన. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. తర్వాత బండి సంజయ్ కూడా తెలివి ఉందని అయితే నేను అనుకోలేను. ఆయన ఇది హోంశాఖ కేంద్ర మంత్రి యూనియన్ గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన నన్ను తుంగతూతుకొచ్చి ఓడబడుతున్నట్టాడు. ఇది గమ్మతుంది. మన ఆయనకు పోయి ఓట్లేనే ఇచ్చేదికేనా? తుంగతుర్తిలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నాకు 52,000 మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్ మీద 52,000 మెజార్టీ వస్తే బీజేపీ అభ్యర్థికి 2,000 ఓట్లు వచ్చిన ఓట్లు 2,000 వచ్చినాయి. గాడికొచ్చి ఓటు చెంగుతున్నాడు. నేను బండి సంజయ్ చెప్తాను బిడ్డ, కరీంనగర్లో దళిత సంఘాలను కబాత్ చేస్తాం. ఖబర్దార్, దళిత సంఘాలతో కబాత్ చేస్తాం కరీంనగర్లో. ఏమనుకుంటున్నావు? దళితులంటే నీకు చిన్న సూపా? మాదిగలంటే చిన్న సూపా? మేము ఎవరి గుళ్ళు కూడా పెట్టాం, ఎవరి చిన్నతనం చేసినాం? మేము మర్యాద చేయడానికి మాదిగలం పెద్ద మనసుతో ఉంటాం, ఎవరు కూడా చిన్నతనం చేయం. అందుకని మీ మనవాద ఆలోచన విధానం ఇట్లా ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవాద చరిత్రను అక్కడ ఢిల్లీలో సింపి పారేసిండు. నీలాంటి మూర్ఖులు ఉంటారనే. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ లౌకిక విధానంతో ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీ దాంట్లో నీ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ మంత్రులు ఎవరో ఒకసారి అందరు పత్రికలకు అడుగురి, ఎవరైనా ఒక్కరు చెప్తారు ఒక ఎస్సీ మంత్రి ఎవరో చెప్పు. ఎస్సీలు ఎవరు మంత్రులు ఉన్నారో మీ దగ్గర? కానీ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, మీరా కుమార్ ఇలాంటి వాళ్ళను తెరపైకి తీసుకొచ్చి గౌరవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఐదుగురికి దళితులకు మంత్రి పదవులు ఉన్నాయి. నువ్వాడిచ్చింది చెప్పు. నీ దాంట్లో ఒక ఎమ్మెల్యే ఉండడానికి 8 మంది ఎమ్మెల్యేలు ఉండరు. అసెంబ్లీ ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నా చూడు. ఈ ముఖానికి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత డిగ్నిటీగా ఉండాలి. నిజంగానే గొప్ప తెలుగు ఉందనుకో. ఎందుకని నువ్వు హోమ్ మినిస్టరు, హోం సహాయ మంత్రివి, ఎంతో జ్ఞానం ఉండాలనుకున్నావు. ఇంత జ్ఞానం ఉంది కదా నీకు. ఇదే లెక్క కాంగ్రెస్ పార్టీ కాట కడతా ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ ఏంటిది?
లౌకికవాదంతో కులాలను మతాలను అన్ని వర్గాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ నువ్వు కల్తీ మైండ్ పెట్టుకొని ఖరాబ్ అయ్యి బిత్తిరయి నువ్వు కాంగ్రెస్ మీద నా మీద అంటే నీకేం వస్తాయా? లేదా బాబులకు ఏమనుంటే బ్రాహ్మణ సోదరులకు ఏమనుంటే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా నీళ్ళు తీసుకురా. ఆ దేవాలయానికి పేద బాబులను ఆకలితో అలమడిస్తున్న సందర్భాలు ఉన్నాయి. నేను కళ్ళాలు చూసిన నేనే దాన ధర్మాలు చేస్తాను. నేను సంవత్సరానికి ఒకసారి భద్రాచలం పోయి నేను శ్రీరామచంద్ర నువ్వు ఆడబోనే చెప్పు నాకు. అదే ఆడేది అది ఐదర పెడితే నీ బియ్యం నాకు, నా బియ్యం నీకు, నీ బియ్యం నాకనని ఇంత అక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చి ఇక్కడ ఉన్న బియ్యం కలిపి పంచుకున్నావు. నీకున్న తెలివి అది. భద్రాచలం గోదావరి నుండి గోదావరి వచ్చినప్పుడు నేను భద్రాచలం పోతా, అది నా ఇష్టం. నేను చర్చికి పోతా, మస్జిద్ పోతా. నిన్న నేను మా ఇఫ్తార్ మీద అయింది నా మోత్కూర్లా. ఒక ముస్లిం సోదరునికి 4 కొడుకులు అయితే 4 డాక్టర్లు, 4 కోడలు డాక్టర్లు. ఆ ఇంటికి పోయి వాళ్ళని సన్మానం చేశాను. నేను దేవాలయాలు పోతా. ఇవాళ నేను ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కాకముందే నాకు ఇష్టం అది. ఆడని అమ్మాది పట్టుకొని జోర పట్టుకొని తిరుగుతాను మధు అని. నాకెక్కడది అది? ఇక ఆయన పొయ్యిలో పడాల్సిందే, నాన్న ఆపుతారు. ఎలక్షన్ కమిషన్ మీరు అన్నాడు పెడితే నిండు రాజ్యసభలో అంబేద్కర్ అవమానించారు. నిండుగా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించారు. దానికి సమాధానం చెప్పారు బండి సంజయ్. దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దళితులు పెళ్లి చేసుకొని గుర్ర మీద ఊరైతే కొట్టి చంపిన చరిత్ర మీద ఉంది. కొట్టి చంపారు నిట్టగా. మీరా దళితుల కోసం మాట్లాడేది? మీరా కాంగ్రెస్ కోసం మాట్లాడేది? అందుకోసమని ఖబర్దార్. తుంగతుర్తికి వస్తావు, తుంగర పడి తొక్కుతారా? తుంగబడి తొక్కుతారు. తుంగ తుర్తాడు ఏమనుకున్నావు? పోరాటాల గడ్డవా, నైజాంలో ఉరికించిన గడ్డవా చరిత్ర. ఒక బిఆర్ గారు, ఒక స్వరాజ్యం గారు, ఒక మారోజు ఈరన్న, ఒక దామోదర్ రెడ్డి, నికర మందుల సమ్మెల్. ఇది పోరాటాల గడ్డకున్న చరిత్ర. ఇది నీకేం చరిత్ర? నువ్వు తుంగతుర్తిరా చెప్తాను. నేను వస్తా కరీంనగర్ వస్తా. నేను దమ్మున చూసుకో. ఏం దళితులంటే నీకు, మాదిగలంటే నీకు ఇష్టం లేదా? మేము ఏ దేవునికి కించపరిచినాం? ఏ గుడి దగ్గర మేము అవమానపరిచినాం? మా గుళ్ళంటే ఇష్టం. నా జీవితం అంతా కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. చిన్నప్పటి నుంచి జీతాల నుండి బతికిన పరిస్థితులు, అర్ధకలతో అలమడించిన పరిస్థితులు, అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితులు. మంచిలు కావాలంటే ఎర్రగడ్డ నడిచిపోతున్నాం, మంచిలు కావాలంటే మాదిగోళ్ళంటే నీళ్ళు పోయారని వేరే కులం పేరు చెప్పుకొని నీళ్ళు అడుక్కు తిన్న రోజులు ఉన్నాయి. అవి అనుభవించిన నేను. నీకేం తెలుసా? నీకేం తెలుసు? మమ్ముల అందులో మందుల సామెత తిరిగి వస్తావా? ఏంది? ఏమయ్యా ఇట్లా ఉండాలని ఇచ్చినాం, గట్టే ఇచ్చిన. అందుకే నా మధ్యలో ఉడబికేసింది. ఇది ఎట్లా ఉందని ఏటో తిక్కలు చేస్తున్నారు, మధ్యలో ఉడబికేసింది. నేను కూడా పెడతా ఆయన మీద. నేను కూడా కేసులు పెడతా, టీవీలో కేసులు, అన్ని కేసులు పెడతా, అట్రాసిటీ కేసులు పెడతా, అన్ని కేసులు పెడతా. నేను ఏ బ్రాహ్మణుడు అనలేని చెప్పి ఏ బాబుల కథ వద్దుగా, ఎందుకంటే వాళ్ళకి ఒక అప్పీల్ చేసిన నేను దానికోసం వద్దు. చెప్పండి. ఇప్పుడు లేలే బండి సంజయ్ కూడా ఆ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గుదాన్నారు. మరి దానికి కూడా సమాధానం చెప్పాలిగా. మేమంతా దళితుల్లో కూర్చున్నావాడా అంటే ఒక సమాజానికి సిగ్గులేదట. ఆడ కూర్చున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ డయాస్ మీద కూర్చొని నవ్వుతున్నారంటే నవ్వకూడదా? మాట్లాడకూడదా? వాళ్ళని సిగ్గులేదంటావు. ఏంటిది? నేను మాట్లాడిన నా వ్యక్తిగతమే, నో పార్టీ. కాకపోతే మా ఎస్సీ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర బాధ్యత ఇచ్చింది కాబట్టి నేను అనలా. లేకపోతే వాళ్ళని ఏదో ఇంకోటి
ఏమన్నాడు అనేది కూడా నేను మాకు మేము అనుకున్నాను తప్ప వాళ్ళని అల్ల నేను మాకు మేము అనుకుంటున్నాం మమ్మల్ని ఏమంటున్నాను మేము అనుకున్నాం తప్ప వాళ్ళని అల్లే వాళ్ళని అనాల్సిన అవసరం నాకు ఏం పట్టింది. ఇంకో మాట చెప్పనా, మీరు బ్రాహ్మణుల దగ్గర పోతే మీరు నేను కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ పోతే మీద అక్షంతలు వేసి దీవిస్తే వాళ్ళ పాదవందన చేసి వెళ్ళొస్తాం. అది ఎవరైనా కానీ ఇక నేను కూడా చేస్తా పని, వాళ్ళ దీవెన ఉంటుంది. అది ఒక పక్క అయితే ఈ గాలిగాలి ఏందేందో బిత్తిరి కనుక దీని ఏదో తోగరు పట్టుకొని నువ్వు ఏలాడితే ఈ తొండం ఇది, నువ్వు తోగరు పట్టుకుని ఏలాడితే నీ తొండం ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. నేను ఉట్టే ఊరుకొచ్చాడు కాదు, నికారస్తర తెలంగాణ ఉద్యమకారు నేను. నువ్వు ఆడబడివాయలా తెలంగాణ మొదలైనాడు కాంగ్రెస్ పార్టీని గుర్తించి టికెట్ ఇచ్చింది. 52,000 మేడతో గెలిచాడు ఉత్తగల్లో సంజయ్. ఏనా హోమ్ మినిస్టర్గా నువ్వు ఆ సెంట్రల్ నుంచి నిధులు తీసుకురా, ఆ బాబాలకు పెట్టు, పేద బాబాలు ఉండరు. ఏనావా దేవాలయాలు ఒక్కోసారి క్షీణించిపోతున్న దేవాలయాలు డబ్బు తీసుకురా, దేవాలయాలు డబ్బు తీసుకురా, వాళ్ళకి సాయం చేయి. మా దళితులకైతే ఎట్లా చేయవు నువ్వు, అది నీకు ఆ సోయి కూడా లేదు. ఉన్న మందుల సమయంలో వేసి కూడా తిరుగుతున్నావు. మందుల సమయంలో దొరికొచ్చినావు, నువ్వు మంచిది కాదు, నీకు నీ చెడికే, అది నీ చెడికే. కనుక ఈ పత్రిక మిత్రులందరూ కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. అవునా అనుకోకుండా మాట, అది పెద్ద నేను దాన్ని సీరియస్ తీసుకున్నాను. వాళ్ళకు కూడా పాపం వాళ్ళు ఇక వదిలే అన్ని అయిపోయి. అయితే కొంతమంది సోదరులు అరే ఇంకో మాట చెప్తాను నేను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు 3వసారి ఎన్నిక జరిగిన తెలంగాణలో కానీ మాదిగ ఎమ్మెల్యేలు ఒక్క దగ్గరకు ఉన్న చరిత్ర లేదు. కానీ నేను నికారస్ మాదిగలను అందరూ కూడా కూడగొట్టి నా ఇంటికాడ భోజనం పెట్టి, తమ్ములారా అంతా నాకాడ చిన్నోళ్ళే, ఏజ్లో అంతా చిన్నోళ్ళే, బ్రదర్స్ మీరు ఎక్కడ నర్వస్గా అవుతాం, మనం చీలిపోతే చెడిపోతాం, కనుక మనం ఢిల్లీ పోదాం, నికారస్ అయిన మాదిగల కోసం నేను ముందు పడతా అని చెప్తే వాళ్ళందరూ కూడా నా మాట గౌరవంగా అందరు తీసుకొని ఢిల్లీ పోయినా. ఢిల్లీ పోయిన తర్వాత ఒకసారికి మాకు కలవలే, మళ్ళీ కూడా ఢిల్లీ పోయినా. రెండోదా పోయి గౌరవ ఏఐసిసి జాతీయ అధ్యక్షులు ఖర్గే గారిని, వేణుగోపాల్ గారిని కలిసిన నేను. కలిసి మాకు నికారస్ అయిన మాదిగల మంత్రి పదవి కావాలని అడిగినాను. అడిగితే వాళ్ళు కూడా రకరకాలుగా వాళ్ళకు ఢిల్లీ కదా అంటే వాళ్ళకు వివరించి చెప్పడం జరిగింది. ఖర్గే గారు 45 నిమిషాలు మాట్లాడి మాతోని మాట్లాడితే ఖర్గే గారికి నిమ్మలంగా చెప్పినాం మేము. వారు మంచిగా విన్నారు. ఇని ఓకే అన్న తర్వాత వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ దగ్గర పోయినాం. పోయిన తర్వాత మీ దగ్గర ఎవరికి ఇవ్వాలన్నారు, యువర్ లైక్ సార్ అని చెప్పినాం. అయితే మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం. కలిసి సామెలు ఎవరికి ఇవ్వాలి మంత్రి నీ ఇష్టం సార్, మా జాతికి రావాలనుకున్న తప్ప మా కోసం లేదు సార్ అని చెప్పినాను. అందుకోసమనే నేను జాతి కోసం, జాతి నిర్మాణంలో జాతి కోసం ఎక్కడ ఏం జరిగినా కూడా నేను వదిలిపెట్టే ప్రశ్న లేదు. నేను దానికోసం త్యాగం చేసినాను కూడా నేను ఆ మంత్రి పదవి. ఎందుకంటే అడ్డు లక్ష్మణ్ గారు ఇప్పుడున్న మినిస్టర్ గారు 5 సార్లు కాంగ్రెస్ పార్టీ గడిచిన మినిస్టర్ ఓడిపోయాడు కొద్ది తేడాతో. 6వసారి గెలిచిండు. తనకు మంత్రి పదవి రావడం న్యాయమని నేను కూడా న్యాయమని అనుకున్నాను. కనుక అందుకోసమని నేను బిత్తిరి రావడం, లేకపోతే నాకు మంత్రి పదవి గుంతు కూడా తాపిలా గుంతు కూడా సాది మంత్రి పదవి. దాని వెనకాల రాత గీత మంచిగా ఉండాలి, నీ వ్యవహారం మంచిగా ఉండాలి, పార్టీ అధిష్టానం ఒప్పుకోవాలి, అప్పుడు వస్తుంది. ఇక నేనే డైరెక్ట్ చెప్పిన సీఎం గారికి, మీ ఇష్టం సార్ ఎవరికి నేను, కానీ మాకది చేయాలని చెప్పిన నేను. అట్లా ఉండదు కానీ ఈ మంత్రి పదవి వాళ్ళకి ఇట్లా అవుతారా? మంత్రి పదవి చెట్టుకు తెంపుకొచ్చుకున్నా కాయలా, నాకు కాయలో పోయని. మంత్రి పదవి అనేది ఒక పవిత్రమైంది. కానీ నీవు కూడా మంత్రి బండి సంజయ్, నాకు చిన్నోని తమ్ము, నువ్వు మంత్రివే కానీ చాలా చిన్నోని, కానీ నువ్వు ఏందో నాకు అర్థం కాలే. బెత్తర అవుతున్నావు. మంత్రుల సామేరే మొత్తం ఏదో చేసిండు, ఆగమగో ఎక్కడిది అల్లకొలం అవుతున్నావు. ఏం ఫిగర్ చేయకు,
మళ్ళీ వచ్చేసారి ఇక్కడ మొత్తం సీటు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక మీ బిత్తిరేసాలని కూడా నడవయి. అందుకోసమనే నువ్వు పార్టీలో ఉంటే గౌరవంగా ఉండు, గౌరవంగా నీ మంత్రి పదవితో ప్రజలకు ఏమైనా సాయం చేయి. చాలా మంది పేదలు తెలంగాణలో, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకురా. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నిధులు ఉంటాయి, అది తీసుకురా, వాళ్ళకి సాయం చేయి, వాళ్ళతో మెప్పుకుంటు.